వాట్ ఈజ్ ఫ్యాథోమీటర్? ఫ్యాథోమీటర్ అంటే ఏంటిది అని అడుగుతారు క్వశ్చన్. ఓకే, టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ది వాటర్. అంటే టు మెజర్ ద డెప్త్, లోతుని కొలిచేదానిని ఫ్యాథోమీటర్ అంటూ. అసలు ఎగ్జాంపుల్ ఏంటంటే పెసిఫిక్ ఓషన్. పెసిఫిక్ ఓషన్ ఉంటుంది కదా, ప్రపంచంలోనే అతిపెద్ద లోతైన సముద్రం, ఓషన్. ఓకే, ఆ పెసిఫిక్ ఓషన్ ఎన్ని మీటర్లు ఉంటుంది అంటే 10,994 మీటర్స్. అంటే 1000 మీటర్స్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ కదా, అంటే సుమారుగా 11 కిలోమీటర్స్, 11 కిలోమీటర్లు. అట్లా లోతును కొలిచేదాన్ని ఫ్యాథోమీటర్ అంటారు అన్నమాట. ఓకే, వాట్ ఈస్ డెంట్రాలజీ? డెంట్రాలజీ అంటే ఏంటిది? ద స్టడీ ఆఫ్ ట్రీస్. ట్రీస్ గురించి చదివేదానినే డెంట్రాలజీ అంటారు. ఓకే, ఫస్ట్ రిఫైనరీ ఇన్ ఇండియా, దిగ్బాయ్. ఫస్ట్ రిఫైనరీ. అసలు రిఫైనరీ అంటే ఏంటిదంటే, మనం వేరే అబ్రాడ్ నుంచి మనకి మామూలుగా మనం ఆయిల్ని తీసుకొస్తాం అక్కడి నుంచి. ఈ పెట్రోల్ని, డీజిల్ని వీటిని తీసుకురాము. ఆయిల్ అనేది వస్తుంది అక్కడి నుంచి. ఆయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం రిఫైనరీ చేస్తాం దాన్ని. ఏంటంటే పెట్రోల్ రూపంలో, డీజిల్ రూపంలో, కిరోసిన్ రూపంలో అట్లా చేస్తాం అనమాట. దాన్ని రిఫైనరీ అంటారు. అట్లా ఫస్ట్ అట్లా కన్వర్ట్ చేసి పెట్రోల్ రూపంలో, డీజిల్ రూపంలో, కిరోసిన్ రూపంలో కన్వర్ట్ చేసేది ఎక్కడ రిఫైనరీ ఉందంటే దిగ్బాయ్లో ఉందన్నమాట. దిగ్బాయ్ అనేది అస్సాం స్టేట్ అది. ఓకే, సార్క్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఈ సార్క్ అసలు ఏంటిదంటే, సార్క్ ఫుల్ ఫామ్ ఏంటంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సౌత్ ఏషియన్ అలా నేమ్లోనే ఉంది కదా. సౌత్ ఏషియన్ అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్, ఏషియా కాంటినెంట్ ఉంటుంది కదా, ఆ ఏషియా కాంటినెంట్లో సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏంటి మనకి? మన ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఈ కంట్రీస్ అనమాట. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1985. అసలు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, సార్క్ వల్ల ఈ ఫామ్ కావడం వల్ల ఉపయోగం ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు కరోనా వచ్చింది కదా మనకి. ఈ కరోనా కిట్స్ ఉంటాయి కదా, కరోనా కిట్స్, మెడిసిన్స్ అవి ఉంటాయి కదా. అవి ఇప్పుడు మన ఇండియా అనేది రిచ్ కంట్రీ, వీటిలో సార్క్ కంట్రీస్లో మన ఇండియా అనేది వాటికి హెల్ప్ చేస్తుంది. మామూలుగా మెడిసిన్లు ఇవ్వడం, కిట్స్ ఇవ్వడం కరోనా గురించి. అట్లా హెల్ప్ చేసుకోవడానికి ఇట్లా ఒక దేశం ఇంకొక దేశం అట్లా సహకరించుకోవడానికి ఇట్లా సార్క్ అనేది ఫామ్ అయిందనమాట, ఒకరికి హెల్ప్ చేసుకోవడానికి. ఓకే, లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా. 69.1%. లిటరసీ రేట్ అంటే ఫస్ట్ ఏంటంటే, చదువుకున్న వాళ్ళ సంఖ్య ఇండియాలో ఎంత అంటే 69.1%, అకార్డింగ్ టు 2019 సెన్సస్. ఇంకా 2020లో చేయలేదు ఇంకా. లిటరసీ రేట్ అంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య 100కి 69.1% అనమాట. మామూలుగా లిటరసీ రేటు ఏ స్టేట్లో ఎక్కువ ఉంటుంది అంటే కేరళలో ఎక్కువ ఉంటుంది, అబౌట్ 98-99% ఉంటుంది అక్కడ. తక్కువ లిటరసీ రేట్ ఉండే స్టేట్ ఏంటంటే బీహార్. ఓకే, మామూలుగా యూనియన్ టెరిటరీస్లో అయితే ఎక్కువ లిటరసీ ఉన్నది లక్షద్వీప్ ఐలాండ్స్లో. తక్కువ ఉన్నది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉండే పీపుల్స్ ఎలా ఉంటారంటే మామూలుగా ఏన్షియంట్ పీపుల్స్ లెక్క, అంటే పాతకాలం పీపుల్ లెక్క. వాళ్ళకి అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటిదో కూడా తెలియని లెక్క ఉంటారు వాళ్ళు. ఎడ్యుకేషన్ అంటే ఏంటిదో కూడా తెలియదు వాళ్ళకి, ఏన్షియంట్ పీపుల్ లెక్క. నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా బనియన్ ట్రీ. ఈ బనియన్ ట్రీ అంటే ఏంటంటే మర్రి చెట్టు. నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా ఏంటంటే మర్రి చెట్టు, బనియన్ ట్రీ. ఆంధ్రప్రదేశ్ క్రియేటెడ్ ఆన్ 1956 1 నవంబర్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎప్పుడు క్రియేట్ అయింది అంటారు అంటే 1956లో 1 నవంబర్లో. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎట్లా క్రియేట్ అయింది, ఎందుకు క్రియేట్ అయిందంటే, మనం ఫస్ట్ తమిళనాడు మంది ఒక కంబైన్ స్టేట్ మంది. అయితే తమిళనాడు అయితే ఇట్లా మనకి లాంగ్వేజ్ పరంగా ఇట్లా ఇబ్బంది ఉండి ఇట్లా గొడవలు అవుతున్నాయి జాబ్స్ దగ్గర అవి అవుతుంటే, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు 2 స్టేట్లు చేసిండు లాంగ్వేజ్ పరంగా. ఫస్ట్ లాంగ్వేజ్ పరంగా డివైడ్ అయిన స్టేట్స్ మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది లాంగ్వేజ్ పరంగా. మంది తెలుగు, వాళ్ళు తమిళ్ కదా. అట్లా లాంగ్వేజ్ పరంగా వేరు ఉంది, జాబ్స్ పరంగా అన్నిటి పరంగా ఇబ్బంది అవుతుందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇచ్చేసిండు. అప్పుడు ఉద్యమం చేయడం వల్ల ఉద్యమంలో మంచిగా పెద్దగా జరిగింది కాబట్టి మన స్టేట్ మనకి ఇచ్చేసారు ఆంధ్రప్రదేశ్ అప్పట్లో.
లాంగ్వేజ్ పరంగా విడిపోయిన ఫస్ట్ స్టేట్ ఏంటంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్. తమిళ వాళ్ళనేం తమిళనాడు ఇచ్చేసారు, తెలుగు వాళ్ళకేమో ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసారు అనమాట అప్పట్లో. లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, అతి పొడవైన డ్యామ్ ఏంటంటే ఇండియాలో హీరాకుడ్ డ్యామ్. హీరాకుడ్ డ్యామ్ అనేది ఎక్కడ ఉందంటే ఇది మహానది రివర్ మీద ఉంది. ఆ మహానది రివర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ ప్రవహిస్తుంది అంటే ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా ఈ 2 స్టేట్ల మధ్యలో ప్రవహిస్తుంది అన్నమాట మహానది రివర్ అనేది. ఆ మహానది రివర్ మీద ఈ హీరాకుడ్ డ్యామ్ ఉంది. అతిపెద్ద డ్యామ్ ఇండియాలోనే, అతి పొడవైన డ్యామ్. బిగ్గెస్ట్ ప్లానెట్, అతిపెద్ద ప్లానెట్ ఏంటిదంటే జూపిటర్. మొత్తం మనకి 8 ప్లానెట్స్ ఉంటాయి కదా, 9 ప్లానెట్స్ అని చెప్పారు కానీ ఒక డ్వార్ఫ్ ప్లానెట్ అది, చిన్న అది, దాని క్వాలిటీస్ లేవు, ప్లానెట్ కూడా క్వాలిటీస్ లేవు. మొత్తం 8 ప్లానెట్స్ మనకి ఇప్పుడు. అతిపెద్దది జూపిటర్, అతి చిన్నది మెర్క్యూరీ. ఓకే. ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ మహిళలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటే ఇందిరాగాంధీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాకి. భారతరత్న గెలుచుకుంది ఫస్ట్, ఈమె గెలుచుకుంది. మన ఇండియాలో ఫస్ట్ భారతరత్న ఎవరికి వచ్చిందంటే ఉమెన్స్లో ఇందిరాగాంధీకి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.